అట్లాగే ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒకళ్ళ దగ్గర చేసిన వాళ్ళు తర్వాత స్వతంత్రత కోరుకుని ఎదుగుదారు అనుకుంటారు. ఎదుగుతారు కూడా. ఎదిగిన వాళ్ళు ఉన్నారు. 100కి 10 మంది ఎదుగుతారు, 90 మంది శేఖర్ మాస్టర్ బాగానే బాగానే అదేనేది. ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఎదగిన వాళ్ళు ఉన్నారు. ఎదిగిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇంకోళ్ళు ఎదగాలని కోరుకుంటారు. ఇప్పుడు ఒక ఆని మాస్టర్ లాంటి వాళ్ళని చూసినప్పుడు ఈ అమ్మాయి లాంటి వాళ్ళకి ఎదగాలని కోరుకుంటారు. అలా ఎదగడానికి ఇక్కడ ఈయన అడ్డుపడుతున్నది. నేను ఈవేళ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టిన వీడియోలు ఆయన ఆన్సర్ ఇది అని చెప్పినప్పుడు నేను అవి చూస్తే అవి కొత్త వీడియో కాదు. గతంలో ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్స్ దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 2 తెలుగు యూనియన్ల మధ్యన గొడవ నడుస్తుంది. డాన్సర్స్ యూనియన్స్ ఒకప్పుడు ఫైటర్ల యూనియన్ వీటి మధ్యన గొడవలు నడిచాయి. తమిళనాడులో అంటే మన తెలుగు సినిమాని తీస్తే తమిళ వాళ్ళని ఫైటర్లుగా పెట్టుకున్నప్పుడు మన తెలుగు ఫైటర్ల వాళ్ళు గొడవ చేస్తే వీళ్ళని నువ్వు పెట్టుకున్నా పెట్టుకోపోయినా సరే వీళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వాల్సిందే అని ఒక షరతు కాన్సెప్ట్ తెచ్చేశారు. ఇప్పుడు ఒక సినిమా తీస్తే 2టికి డబ్బులు ఇచ్చుకోవాల్సిందే, నువ్వు ఫైట్ వాళ్ళతో వాడుకున్నా వాడుకోపోయినా సరే. అట్లాగే డాన్సర్లకు సంబంధించి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఏదో వచ్చింది. ఈయన ఏదో తెలుగు డాన్సర్ల అసోసియేషన్ అవతల తెలంగాణ డాన్సర్ల అసోసియేషన్ మధ్యన ఏదో వివాదాలు వచ్చినాయి అట. ఇంకోటి ఇప్పుడు ఎక్కువ మంది వీళ్ళు పోయినట్లని ఇట్లాగంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన డాన్సర్లు ఎక్కువ. ఇప్పుడు ఈవెన్ మీరు డీలో వాటిట్లో చూసినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన డాన్సర్లు ఎక్కువ కనబడతారు. ఆ వెనకాల డాన్సర్లు వీళ్ళందరూ కూడా.